లార్డ్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాల పరిస్థితి చూస్తూ ఉంటే మరి గత కాలాల జీవితంలో జరిగిన మరి మన పూర్వీకులు ఇతరులు మరి ఆ యొక్క కాలమే మరలా గుర్తుకొస్తూ ఉంది. నేను ఈ మాట ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో చెప్పబడినట్లుగా ఈరోజు నిజముగా యేసు ప్రభువారు పరిశుద్ధ గ్రంథములో ఉంచబడిన మాటలని స్పష్టంగా తెలియజేసినట్లయితే మనము మొట్టమొదటిగా నిర్గమాకాండము 20వ అధ్యాయములో ఆయన స్పష్టంగా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. నేనే దేవుడును, నేను తప్ప ఏరొకటి మీకు ఉండకూడదు. ఆకాశమందు ఉన్న కానీ, ఆకాశము కింద ఉన్న భూమి అందు కానీ, భూమి కింద ఉన్న పాతాళమందు కానీ దేని రూపము మీరు చేసుకొనకూడదు. ఈ మాటలు ఎందుకు చెప్పాడు? ఏ సందర్భంలో చెప్పాడు? సుమారు ఇంచుమించు దేవుని ప్రజలుగా పిలువబడిన ఇశ్రాయేలు 430 సంవత్సరములు శత్రువు చేతి కింద బానిస బతుకు భరిస్తూ మమ్మల్ని విడిపించగలిగిన వారు ఎవరున్నారు అని మొరపెడుతూ ఆ ఎట్టి చాకిరీ చేస్తూ ఉన్నప్పుడు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మరి మానవుని జ్ఞాపకం చేసుకొని ఆ బానిస కట్టుల నుంచి మరి శత్రువు చేతు నుండి విడిపించుకొని ఆయన అనేక పాఠాలు నేర్పుకుంటా అరణ్య మార్గములో నుండి నడిపించుకుంటూ వారి ఒంటి మీద వస్త్రాలు, మరి కాళ్ళకు ధరించిన చెప్పులు ఏది కూడా పాతపడకుండా వారు ఆకలి అవుతుంది అన్నప్పుడల్లా ఆకాశము నుండి మన్నాను కురిపించి, మేము ఈరోజు మరి నాన్ వెజ్ ఈరోజు ఎగ్ తింటున్నాము, మరి ఈరోజు సప్పగా ఉంది నేల కంటే ఆకాశ పక్షులని, పూరేలు పక్షులని పంపించి వారికి మాంసమును పెట్టి మరి వారి ఆకలి తీర్చినాడు ప్రభువుని యేసుక్రీస్తు వారు. మరి ఈరోజు గమనించినట్లయితే ఇంత మనుషుల్ని ఇంత ప్రేమించి ఆయన మన నిమిత్తము వచ్చి ఏం చేశాడంటే తన రక్తమును క్రయధనముగా అర్పించాడు. ఇది ఎరగని అజ్ఞానములో ఉన్న కొందరు అజ్ఞానులు, ఎందుకంటే వీరి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించబడి ఉంది. నేను ఎందుకు ఈ మాటలు ప్రస్తావిస్తున్నానంటే, వాస్తవంగా బైబిలులో విగ్రహ సంబంధమైన గుడులు కానీ వాటికి ఆరాధించడము కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకు? వాస్తవంగా బైబిలులో చెప్పబడిన మాటల ప్రకారముగా ఎక్కడ విగ్రహారాధన గుడి జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి వాటిని కూల్చివేయాలి. ఇది బైబిలు ఇచ్చిన సాక్ష్యం. కానీ దేవుణ్ణి నమ్ముకున్న దేవుణ్ణి బిడ్డగా ఈరోజు మనకంటూ కొన్ని నైతిక విలువలు ఉన్నాయి. మనం బాగుంటమే కాదు, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమున్న ఆ మాట చొప్పున ప్రభువుని యేసుక్రీస్తు వారు ప్రేమించి మానవ జాతి అంతటి కోసం వచ్చి ప్రాణం పెట్టిన ఆ ప్రాణనాథుని మాట ప్రకారముగా పొరుగువానికి క్షేమంగా ఉండాలి అనే నేపథ్యములో వారే నమ్ముకుంటారులే అని ఎవరు మతాన్ని వారు స్వతంత్రంగా ప్రకటించుకోవచ్చని ఆర్టికల్ 25 ప్రకారముగా రాజ్యాంగంలో మానవ హక్కులు మనకి కలిగించబడ్డాయి. ఈ నేపథ్యములో మందిరములో ఉన్న వారు ప్రార్థన చేసుకుంటున్న ఆ స్థలానికి పోయి ఏమండి వాస్తవంగా
బైబిల్ ప్రకారంగా అయితే గుడులు వెయ్యి ఉండటానికి వీలు లేదు. ఎందుకు? నా చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథములో ఉన్న ఆయన ఎంత భయంకరుడు అంటే, నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో నెహెమియా అంటాడు, ఆకాశమందున్నవాడు భయంకరుడు, భయంకరమైన దేవా అని మొరపెడుతున్నాడు. ఎంత భయంకరుడు అంటే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో ఇలాగనే ఒకడు దేవుని మందసం అనగా అప్పుడు మందసముగా పిలబడిన ఈ పరిశుద్ధ గ్రంథము ఎడ్లకి కాలు జారి నందున జారి పడబోతున్నప్పుడు ఒకడు ఉజ్జా అనేవాడు ఆ సమీపంగా ఉండి నాలా ఇలా పట్టుకుంటాడు. సమానత్వం అనే సందేశాలను ఇస్తూ క్రీస్తు పుట్టుకను, క్రీస్తు జననాన్ని మనం క్రిస్మస్ పర్వదినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేది మనందరికీ తెలుసు. అట్లాంటి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని